హలో గైస్, ఇదైతే మార్నింగ్ 4:30 వ్లాగ్ అనమాట. ఉగాది రోజు అందరికీ హ్యాపీ ఉగాది. మన తెలుగు వాళ్ళకి ఉగాదియే కదండి మొదటి పండగ. సో అందరూ ఈరోజు చాలా మంచిగా చేసుకుంటారు. చాలామంది ఈరోజు జాతకం కూడా చెప్పించుకుంటారు మంచిగా అవ్వాలని. నేనైతే పొద్దున్నే లేచి దేవుడి పట్టాలు అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా పరమన్నం అయితే చేసేలోగా మా అత్తమ్మ లేచేసి ఇలా ఉగాది పచ్చడిని అయితే చేశారు. మా మమ్మీ వాళ్ళకైతే ఉగాది పచ్చడి లేదు, మా అత్తమ్మ వాళ్ళకి మాత్రం ఉంది. సో అందుకనే నేను చాలా జాగ్రత్తగా చూసాను ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసేసి. నెక్స్ట్ టైం నేను చేసుకోవచ్చు కదా అని చెప్పి నెక్స్ట్ టైం అయితే నేను ఖచ్చితంగా ఉగాది పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నాకు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం కూడా, చాలా బాగా అనిపిస్తుంది. కొంతమంది తిగ్గా చేసుకుంటారు, కొంతమంది వాటరీగా చేసుకుంటారు. అందరూ అంటారు కదా ఉగాది అంటే షడ్రుచులు అని చెప్పి. ఉగాది పచ్చడి ఎలా అన్ని వేరియేషన్స్లో ఉంటుందో మన లైఫ్ కూడా అలానే అన్ని వేరియేషన్స్లో ఉంటుందంట. సో మనం అన్నిటినీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకునేదే ఉగాది పచ్చడి సింబాలిక్గా చెప్తారు. మేమైతే ఇంట్లో మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. నేను ఎప్పుడైనా మార్నింగ్ లేవంగానే లలితా సహస్రనామం ఇంకా విష్ణు సహస్రనామం అయితే ఖచ్చితంగా వింటాను. నాకు ఎందుకో సూతింగ్గా అనిపిస్తుంది. ఆ రోజు డే అంతా కూడా చాలా బాగా జరిగినట్టు అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా మేమైతే మా ఫ్యామిలీతో కలిసి నుకాలమ్మ గుడికి అయితే వెళ్ళాము. ఇదైతే మా ఇంటి బ్యాక్ సైడే అనమాట. నాకు ఇప్పటివరకు తెలియని కూడా తెలియదు మా ఇంటి బ్యాక్ సైడ్ ఇంత మంచి టెంపుల్ ఉందని చెప్పి. చాలా బాగా అనిపించింది కూడా. టెంపుల్ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. మేమేం ఎక్స్పెక్ట్ చేసామంటే చాలా రష్గా ఉంటుంది ఈరోజు ఉగాది కదా అని చెప్పి అనుకున్నాము. కానీ మేము వెళ్ళేసరికి మేము మాత్రమే ఉన్నాము. చక్కగా చెట్టు దగ్గర అయితే పూజ చేసేసుకుని లోపల అమ్మవారికి అయితే చీర, పసుపు, కుంకుమ ఇంకా కొబ్బరికాయ, అట్టిపళ్ళుతోని పంతులు గారితోనైతే పూజ అయితే చేయించుకున్నామన్నమాట. పూజ కూడా చాలా మంచిగా జరిగింది. అసలు చెప్తున్నాం కదా ఇంత ఖాళీగా టెంపుల్ ఉంటుందని అసలు అనుకోలేదు. మార్నింగ్ అయితే ఇంకా పూజ అయిపోగానే అత్తమ్మ అయితే పూరీలు చేశారు, నేనైతే చట్నీ చేశాను. ఏ చట్నీ అని మీరు అనుకుంటున్నారు? బొంబాయి చట్నీ అనమాట. మీ అందరికీ తెలిసిందే కదా నేను బొంబాయి చట్నీ బాగా చేస్తాను అని చెప్పి. అంటే నా ఫీలింగ్ అనమాట అది, నేను బాగా చేస్తానని చెప్పి. తినేవాళ్ళు చెప్పాలి నేను ఎలా చేస్తున్నాను ఏంటి అని చెప్పేసేసి. నా బొంబాయి చట్నీ రెసిపీ ఛానల్లో అయితే ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆఫ్టర్నూన్ అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి విజయనగరం వచ్చాను. ఇంట్లో అయితే చికెన్, మటన్, గారి ఇంకా రైస్తో ఫుడ్ అయితే కంప్లీట్ చేసి నైట్ బిర్యానీ అయితే చేసుకున్నాము. ఇంకా మ్యాట్ స్క్వేర్కి అయితే వెళ్దాము అని చెప్పేసి మ్యాట్ స్క్వేర్కి అయితే వెళ్ళాము ఫ్యామిలీ అంతా కలిపి. చాలా బాగా అనిపించింది. అంటే ఈ పండగలు అలాంటప్పుడే కదా మనం అందరం కలుసుకుంటాము. సో అలాంటి టైంలో మంచిగా స్పెండ్ చేసేవే మనకి ఎప్పుడు గుర్తుంటాయి. మ్యాడ్ 1 అంత ఏమీ లేదు, మ్యాట్ 2 నాకైతే మ్యాడ్ 1 చాలా నచ్చింది. మీలో ఎవరైనా మ్యాట్ చూసారా? మీకైతే నచ్చింది?